భవాని కళ్ళు మూసుకొని ఒక మెరుపుని మాతా జగన్మోహిని దగ్గరకు పంపిస్తుంది. ఇక ఆ మెరుపు మాతా జగన్మోహిని ఒంటిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మాతా జగన్మోహిని, అమ్మ భవాని, నువ్వు పంపించిన సందేశం నాకు అందింది. నువ్వు పంపించిన సందేశాన్ని నేను నెరవేరుస్తానమ్మా అని చెప్పి మాతా జగన్మోహిని మనసులో అనుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని వేదవతి ఇంటికి బయలుదేరుతుంది. మరోవైపు అర్చన కళ్ళు తిరిగి పడిపోతుంది. వేదవతి కుటుంబ సభ్యులంతా కూడా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడు శ్రీకర్ వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి అర్చన మొహంపై చిమ్మగానే అర్చన మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. అర్చన, కళ్ళు తెరువమ్మా అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అర్చన మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అప్పుడే వేదవతి వాళ్ళు, అర్చన ఏమైంది, ఇంటి వరకు బాగానే వచ్చావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా దీని నాటకం అని చెప్పి నిహారిక అంటుంది. నాటకమా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. మరి నీకేమైందమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఇంటి వరకు బాగానే వచ్చాను పెద్దమ్మగారు, ఇప్పుడు ఏమైందో అర్థం కావట్లేదు, సడన్గా కళ్ళు తిరిగి పడిపోయాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. నిహారిక చెప్పిన విధంగా ఇది నాటకమే ఆడుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటాడు. నాటకమా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఇది అమ్మవారి విగ్రహాన్ని లోపలికి తీసుకురావాల్సి వస్తుందని నాటకం ఆడుతుంది అని కృష్ణబాబు అంటాడు. అవునమ్మా, నాకు కూడా అదే అనిపిస్తుంది అని చెప్పి వసంత్ అంటుంది. ఇంకా మీరు ఆపుతారా? అమ్మవారి విగ్రహం ఎవరి చేతుల మీద రావాలని ఆ అమ్మవారు రాసి పెట్టారో అలాగే జరుగుతుంది, అంతేకాని నాటకం ఆడటం ఏంటి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఈ అవని, సుజాత, అర్చన ముగ్గురు కలిసి కావాలనే నాటకం ఆడుతున్నారు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. లేదు పెద్దమ్మగారు, నేను చెప్పేది నిజం, నేను నాటకం ఆడట్లేదు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అర్చన, నాకు కూడా వీళ్ళు చెప్పిందే నిజం అనిపిస్తుంది. అమ్మవారి విగ్రహాన్ని ఇంటి వరకు బాగానే తీసుకొచ్చావు కదా, ఇంట్లోకి కావాలని తీసుకురాలేదు కదా అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక అర్చన టెన్షన్ పడుతూ, నిజం పెద్దమ్మగారు, నేను చెప్పేది నిజం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే మాతా జగన్మోహిని వేదవతి ఇంటికి వచ్చి, వేదవతి గారు, అర్చన చెప్పేది నిజమే అని చెప్పి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు జగన్మోహిని గారు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. అర్చన చెప్పింది నిజమే. అర్చన జాతకం వేదవతి గారి జాతకం ఒకటే, అందువల్లే అర్చన అమ్మవారి విగ్రహాన్ని ఇంటి వరకు తీసుకురాగలిగింది అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఏంటి, జాతకం ఒకటే అంటున్నారు, ఇక్కడి వరకు తీసుకొచ్చిన అర్చన ఇంట్లోకి ఎందుకు తీసుకురాలేకపోయింది అని నిహారిక మాతా జగన్మోహిని అడుగుతూ ఉంటుంది. దానికి ఒక కారణం ఉంది, ఆ కారణం ఏంటో చెప్తాను అని చెప్పి మాతా జగన్మోహిని అంటుంది. ఏంటి ఆ కారణం అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఈ అర్చనకు మీకు ఏంటి సంబంధం? మీ బంధువులమ్మాయా, లేకపోతే మీ చుట్టాలమ్మాయా, లేకపోతే మీ స్నేహితులమ్మాయా, లేకపోతే మీ రక్త సంబంధమా అని మాతా జగన్మోహిని అడుగుతూ ఉంటుంది. అర్చనకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అర్చన ఒక అనాథగా మా ఇంటికి వచ్చింది అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. అర్చన మీ ఇంటికి అనాథగా వచ్చింది కాబట్టే అమ్మవారు అర్చన చేత అమ్మవారి విగ్రహాన్ని తన చేతుల మీద ఇంట్లోకి రానివ్వలేదు అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మాతా జగన్మోహిని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అర్చన మీ రక్త సంబంధం కానీ మీ బంధువుల అమ్మాయి కానీ అయి ఉంటే గనక అమ్మవారి విగ్రహం మీ ఇంట్లోకి రాగలిగేది. అర్చన మీ రక్త సంబంధం కాదు కాబట్టే రాలేకపోయింది అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి మాతా జగన్మోహిని అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. పరిష్కారం ఒకటే, అర్చనను మీరు దత్తత తీసుకోండి. దత్తత తీసుకున్న ఏదో ఒక రోజు తప్పకుండా అర్చన తల్లిదండ్రులు వస్తారు. అర్చన తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అర్చన తల్లిదండ్రులతో కలిసి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని మీ ఇంట్లో అడుగు పెడుతుంది అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి మీరు చెప్పేది, అర్చనను మేమేలా దత్తత తీసుకుంటాం అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది. అర్చనను దత్తత తీసుకొని మీ ఇంటి వారసురాల్ని చేసుకుంటేనే అప్పుడు అమ్మవారి విగ్రహం మీ ఇంట్లోకి వస్తుంది అని చెప్పి మాతా జగన్మోహిని చెప్తూ ఉంటుంది. ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్నంతా కూడా గుడిలో ఉండి భవానీ చూస్తూ ఉంటుంది. అమ్మ భవానీ, నువ్వు సూచించిన విధంగానే నేను చెప్పాల్సింది చెప్పాను, అంతా ఇక నీ దయమ్మ అని చెప్పి మాతా జగన్మోహిని మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడేం చేద్దాం అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. చేసేదేముంది, మాతా జగన్మోహిని చెప్పిన విధంగా అర్చనను దత్తత తీసుకుందాం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అదెలా కుదురుతుంది అని చెప్పి అవని అంటుంది. ఏమైంది, ఎందుకు కుదరదు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అర్చనను దత్తత తీసుకోవాలంటే అర్చన తల్లిదండ్రులు ఉండాలి. అర్చన తల్లిదండ్రులు దత్తత ఇస్తేనే కదా అర్చనను మీరు దత్తత తీసుకోగలిగేది అని చెప్పి అవని అంటుంది. అవని చెప్పింది కూడా కరెక్టే అని చెప్పి ప్రసాదరావు అంటాడు. మీరు అర్చన తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా దత్తత తీసుకుంటే రేపటి రోజున మా కూతుర్ని ఎలా దత్తత తీసుకున్నారని అందరూ నిలదీస్తారు, అప్పుడు ఏం చెప్తారు మీరు అని చెప్పి అవని అంటుంది. అమ్మో, అది కూడా నిజమే అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అంటే ఈ అర్చనను
మనం దత్తత తీసుకోవాలా, మనకి వారసురాలు అయిపోతుందా అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. ఏమ్మా చిన్న బంగారం, ఒకవేళ అర్చనను దత్తత తీసుకుంటే నీకు పోటీ వస్తుందని భయపడుతున్నావా ఏంటి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు. ఎలాగైనా సరే అర్చనను మనం దత్తత తీసుకుందాం అని చెప్పి వేదవతి అంటుంది. అర్చనను దత్తత తీసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు రావాలని చెప్పాను కదా అని చెప్పి అవని అంటుంది. అత్తయ్య, ఏది జరిగితే అదే జరుగుతుంది. అర్చన తల్లిదండ్రులు వచ్చినప్పుడు అర్చనకు చెప్పాల్సింది చెప్దాము, అంతేకాని అర్చన అయితే దత్తత తీసుకుందాం అని చెప్పి నిహారిక అంటుంది. అందుకు నేను ఒప్పుకోను అని చెప్పి అర్చన అంటుంది. ఎందుకు అర్చన అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. నా తల్లిదండ్రులు ఏదో ఒక రోజు నా దగ్గరికి చేరుతారన్న నమ్మకం నాకు ఉంది. అలాంటప్పుడు నేను మీకు దత్తత ఎలా వస్తాను అని చెప్పి అవని అంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపించాలో అర్థం కావట్లేదు అని చెప్పి వేదవతి అంటుంది. తప్పకుండా ఏదో ఒక రూపంలో పరిష్కారం దొరుకుతుందిలే అని ప్రసాదరావు అంటాడు. కావాలని అవని, సుజాత, అర్చన కలిసి నాటకం ఆడుతున్నారు అని చెప్పి వసంత్ అంటుంది. నాటకం ఆడాల్సిన అవసరం లేదు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నా కూతురు అక్షర తిరిగి వస్తుంది. అప్పుడు నా కూతురు అక్షయ చేతుల మీదే అమ్మవారు ఈ ఇంట్లోకి వస్తుంది. ప్రస్తుతానికి అమ్మవారు మీ ఇంట్లోకి రావటానికి ఒప్పుకోవట్లేదు కాబట్టి అమ్మవారిని తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది. చూసావా అవని, నువ్వు ఈ కుటుంబానికి ఎంత మంచి చేయాలని చూసినా కూడా వీళ్ళు నిన్ను కొంచెం కూడా అర్థం చేసుకోవట్లేదు. వీళ్ళు ఎంతసేపటికి నీ పైన నింద వేయాలనే చూస్తున్నారు. పద వెళ్దాం అని చెప్పి సుజాత అంటుంది. ఇక అవని, సుజాత అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక సుజాత ఒక్క నిమిషం ఆగి, అమ్మ అర్చన, వీళ్ళు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటున్నావు కదా అని చెప్పి నిన్ను భయపెట్టి దత్తత తీసుకుంటామంటారేమో, అందుకు నువ్వు ఒప్పుకోకు. వీళ్ళు నిన్ను బెదిరిస్తే నాకు చెప్పమ్మా అని చెప్పి సుజాత అంటుంది. ఇక సుజాత, అవని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చేసేది ఏం లేదు, త్వరగా అమ్మవారు మన ఇంటికి రావాలి, అర్చనను దత్తత తీసుకుందామమ్మా అని చెప్పి కృష్ణబాబు అంటాడు. సరే, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు లోపలికి పదండి అని చెప్పి ప్రసాదరావు అంటాడు. ఇక అవని అమ్మవారి విగ్రహాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంట్లో అమ్మవారి విగ్రహాన్ని పెట్టి, అమ్మ అన్నపూర్ణాదేవి, నువ్వు నాతో పాటు ఎందుకు ఉండాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు, కానీ నేను స్వార్థంతో నిన్ను ఉంచుకుంటున్నాను అని అనుకుంటున్నారు అందరూ. అమ్మ, నువ్వు నా దగ్గర ఉన్నంతకాలం నీకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే సుజాత అవని దగ్గరకు వచ్చి, అవని, అర్చనను చూస్తుంటే అక్షయకు అర్చనకు దగ్గర పోలికలు ఉన్నట్టు అనిపిస్తుంది. అర్చనకు అమ్మవారిపై ఎంత భక్తి ఉందో మన అక్షయ్ కూడా అంతే భక్తి ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అవునక్క, నాకు అర్చనపై ఎప్పుడైనా కోపం వచ్చినా కూడా ఆ కోపం వెంటనే పోతుంది. తామరాకుపై నీటి బొట్టులాగా. ఎందుకు అర్చన విషయంలో అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భవానీ, ఎలాగైనా సరే నేను అర్చనను ఈ సమస్య నుంచి గట్టెక్కించాను. అమ్మవారి విగ్రహం వాళ్ళ నానమ్మ వేదవతి గారి ఇంట్లోకి వెళ్లకుండా చేశాను అని చెప్పి భవానీ మనసులో అనుకొని అమ్మవారిలోకి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు మాయ వెళ్తూ ఉంటుంది. అప్పుడే నిహారిక మాయ దగ్గరకు వెళ్ళి, హలో మాయ గారు అని చెప్పి అంటూ ఉంటుంది. హాయ్ నిహారిక, హవర్ యూ అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. ఫైన్ అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. నువ్వేంటి సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని చెప్పి నిహారిక అంటుంది. నా కోసమా, ఎందుకు అని మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు శ్రీకర్ని ప్రేమిస్తున్నావని, అందుకే మా ఇంటికి వచ్చావని నాకు అర్థమైంది అని చెప్పి నిహారిక అంటుంది. ఎలా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది. నా దగ్గర మంత్రతంత్రలు అలాంటివేం లేవు. మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను అని చెప్పి నిహారిక చెప్తుంది. హో, రియలీ అని మాయ అడుగుతూ ఉంటుంది. నువ్వు శ్రీకర్ కలవటం కోసం నేను ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తాను అని చెప్పి నిహారిక అంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ముందు నా ఎంగేజ్మెంట్ జరిగింది కదా, దాని గురించి నేను ఒక సొల్యూషన్ చూసుకోవాలి. ఆ తర్వాత శ్రీకర్తో నా రిలేషన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అప్పటి వరకు నాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి మాయ నిహారికతో చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, నిన్ను శ్రీకర్ని కలపడానికి నేను ఏమైనా చేస్తాను అని చెప్పి నిహారిక అంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పి మాయ నిహారికకు బై చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు శ్రీకర్ కూరగాయలు తీసుకుంటూ ఉంటే అవని శ్రీకర్ని చూసి, బావ కూరగాయలకు వచ్చినట్టున్నాడు అని మనసులో అనుకొని తను కూడా కూరగాయలు కొనడానికి వెళ్తుంది. అమ్మ, ఈ కూరగాయలు ఎంత అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఆవిడ రేటు చెప్పగానే అవని బెండకాయలు తీసుకొని ముదిరిపోయాయి అంటూ ఉంటుంది. ముదరలేదమ్మా, లేతవే అని కూరగాయలమ్మ ఆవిడ చెప్తూ ఉంటుంది. బీరకాయలు చూసి, ఇవి కూడా ముదిరిపోయాయే అని చెప్పి అవని అంటుంది. ఇవి కూడా ముదరలేదమ్మా, లేతవే అని చెప్పి కూరగాయలమ్మ ఆవిడ చెప్తూ ఉంటుంది. శ్రీకర్ అది చూసి, ఈవిడ కొనటానికి రాలేదు,
చూడటానికి వచ్చినట్టుంది అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలేమ్మా నాకెందుకులే గాని నాకు ఈ కూరగాయలు ఇవ్వు అని చెప్పి శ్రీకర్ అంటాడు. ఇక శ్రీకర్ కూరగాయలు తీసుకోగానే కూరగాయలు ఆవిడ 100 రూపాయలు అని చెప్పగానే శ్రీకర్ పర్స్ చూసుకుంటూ ఉంటాడు. అయ్యో పర్స్ తీసుకురాలేదమ్మా అని చెప్పి చెప్పడంతో సరే సార్ ఫోన్పే చేయండి అని చెప్పి స్కానర్ చూపిస్తూ ఉంటే ఫోన్ కూడా తీసుకురాలేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు. అయ్యో సారు ఫోన్ లేకుండా ఎవరైనా బయటికి వస్తున్నారా అని చెప్పి కూరగాయలు అమ్మే ఆవిడ అంటూ ఉంటుంది. పర్వాలేదులేండి శ్రీకర్ గారు నేను ఇస్తాను మీ కూరగాయల డబ్బులు అని చెప్పి అవని అంటుంది. ఈయనెవరో మీకు తెలుసా అని చెప్పి కూరగాయలు అమ్మే ఆవిడ అవనిని అడుగుతూ ఉంటే మా ఆయన అని చెప్పి అవని అంటుంది. శ్రీకర్ కోపంగా చూస్తూ ఉంటే అదే మా ఆయన ఫ్రెండు అని చెప్పి అవని అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.